వినాయకుడికి సంబంధించిన ప్రత్యేక కారకత్వాలు ఏమన్నాయండి? ప్రత్యేకంగా వినాయకుడు ఆయన యొక్క కారకత్వాలు అనేకమని చెప్పొచ్చు. ఇది అది అని చెప్పేం లేదు. దేనికి అధిపతి, దేనికి కారక? విద్యకి కానీ, సంపదకి కానీ, ఐశ్వర్యానికి కానీ, జ్ఞానానికి కానీ, మోక్షానికి కానీ, స్మరణకి కానీ, సాధనకి కానీ, రుణ విమోచనానికి కానీ చాలా ఉన్నాయి. ఇది అది అనేది చాలా ఉన్నాయి. అనేక రకాలుగా గణపతి ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి మానవుడిలో ఉండే కుండలి శక్తిలో ముఖ్యమైన ఏ స్థానానికి గణపతి ఆధిపత్యం? మొట్టమొదటి స్థానంలోనే ఆయన గణపతికి ఆధిపత్యం. దాని తర్వాత సహస్రంలో ఉంటాడట. ఆరు చక్రాలలో గణపతి ఉంటాడు. భావన ఏ విధంగా ఉంటే, ఏ భావనతో గణపతిని ఆరాధిస్తే ఆ భావనతో ఆయన కనబడుతూ ఉంటాడట. ఒక ముఖమా, 5 ముఖాల, 16 ముఖాల, సహస్రముఖాల, అది భావనని బట్టి, శక్తిని బట్టి, తాను ఆరాధించే విధి విధానాన్ని బట్టి గణపతి యొక్క ముఖములు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కలువ పూలు, 1 రేకు, 2 రేకులు, 5 రేకులు, ఇట్లా పెరుగుతూ ఉంటుంది. సహస్రానానికి వచ్చేసరికల్లా బ్రహ్మతత్వంలోనే వెళ్ళిపోతుంది. అంటే చక్కగా ఐక్యమైపోవడం, ఆయనలో లీనమైపోవడమే. అది సాధించిన వాళ్ళు చాలా అరుదు. సహస్రారం వరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీచక్ర పూజించడము ఇంకా వినాయకుడికి సంబంధించిన ఏమైనా సంబంధం ఉందండి? ఆయన లలితాంబ యొక్క అంశయే గణపతి. లలితాంబ యొక్క అంశయే గణపతి అని. అందుకే గౌరీ గణేశాయ నమః అంటూ అర్చకులు ఇత్యాది వాళ్ళందరూ కూడా మనం పూజించే మొట్టమొదటి గణపతి పూజకి గౌరీ గణేశాయ నమః ధ్యానం సమర్పయామి, గౌరీ గణేశాయ నమః నవరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి, గౌరీ గణేశాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి, గౌరీ గణేశాయ నమః స్తుయోః అర్ఘ్యం సమర్పయామి. 16 రకాల ఉపచార పూజలు చేస్తారు. గౌరీతత్వం అంటే, గౌరీ అంటే సాక్షాత్తు జగన్మాత, ఆ యొక్క అంశలో ఉంటాడు కాబట్టి ప్రత్యేకించి విడదీయరాని ఒక అవినాభావ సంబంధం అది. అంటే శక్తిని గణపతిని విడదీయలేము, ప్రకృతిని పురుషుణ్ణి విడదీయలేము. రెండు లీనమై ఉంటాయి కాబట్టి శక్తియుక్తుడై ఉంటాడు ఆయన. శ్రీచక్రం కూడా ఆయనలో ఉంటుంది. ఆయనకు శ్రీచక్రార్చన చేసుకునే, శ్రీచక్రం మీద ఆయనను పెట్టి అర్చించే ఇది వస్తుంది.